క్రిస్టియన్స్ అంటూ ఉంటారు ఈ విశ్వాన్నంతటిని సృజించిన దేవుడే మనిషిలా మారి ఈ లోకంలోకి వచ్చాడని. అసలు ఎందుకు వచ్చాడు? బైబిల్ చెప్పే విషయం ఏంటంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత రెండు ప్రదేశాలు ఉంటాయి. ఒకటి పరలోకం అంటే స్వర్గం, రెండవది నరకం అంటే పాతాళం. అలానే బైబిల్ చెప్పే ఇంకొక విషయం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు. కాబట్టి మనం పాపముతో దేవుని దగ్గరికి అంటే పరలోకానికి వెళ్ళలేము. మరి నా క్వశ్చన్ ఏంటంటే ఏ తప్పు లేదా పాపం చేయని వారు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? లేదు. మరి బైబిల్ ప్రకారం ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు కదా. కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనము నరకానికి వెళ్ళకూడదని ఆయన మనిషిలా మారి ఈ లోకానికి వచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి మనకు పడాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి ఆయన చెప్పిన రీతిలో 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఇది మనుషులు రాసిన కల్పిత కథ కాదు, రికార్డెడ్ హిస్టరీ. ఈ లోకంలో నీ కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ నరకాన్ని తప్పించుకొని రక్షింపబడాలంటే నువ్వు చేయాల్సిందల్లా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ పాపాల కొరకు ఆయన మరణించి తిరిగి లేచిన నిజమైన దేవుడని నమ్మి ఆయనను నీ జీవితంలోనికి అంగీకరించడమే. ఇదేమైనా కష్టమైన పనా? ఇందులో బలవంతం ఏం లేదు, నిర్ణయం నీదే. మీరు ఒకవేళ ఆల్రెడీ రక్షింపబడి ఉంటే జీసస్ లవ్స్ యూ అని కమెంట్ చేసి మనం ప్రేమించే వారికి ఈ వీడియోని షేర్ చేసి దేవుని ప్రేమను ప్రకటిద్దాం. గాడ్ బ్లెస్ యూ.